మన ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అందరికీ తెలుసు. క్రోమ్ బ్రౌజర్లో దాగి ఉన్న ఇంకాగ్నిటో మోడ్ చాలామందికి తెలుసు. ఏదైనా వెబ్సైట్ గురించి మనం సెర్చ్ చేసిన తర్వాత ఆ విండో క్లోజ్ చేసేస్తే ఆ వెబ్సైట్ యొక్క హిస్టరీ ఇంకాగ్నిటో మోడ్లో సేవ్ అవ్వదని చాలామందికి తెలుసు. కానీ మీరు పొరపడినట్లే. హాయ్ ఫ్రెండ్స్, మనము ఏదైనా ఒక వెబ్సైట్ గురించి సెర్చ్ చేయాలనుకున్నప్పుడు మన ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తాం. అంతకుమించి ఇంకా పర్సనల్ వెబ్సైట్ గురించి మనం సెర్చ్ చేయాలనుకున్నప్పుడు క్రోమ్ బ్రౌజర్లో దాగి ఉన్న ఇంకాగ్నిటో ట్యాబ్లోకి వెళ్తాం. సో ఇక్కడ చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, ఇంకాగ్నిటో మోడ్లో ఏదైనా వెబ్సైట్ గురించి సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ యొక్క హిస్టరీ సేవ్ అవ్వదు అనేది చాలామందికి తెలుసు. కానీ ఇంకాగ్నిటో మోడ్లో వెబ్సైట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ యొక్క హిస్టరీ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో ఎవరైనా సరే దీన్ని ట్రేస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ఇంకాగ్నిటో మోడ్లో సేవ్ అయిన హిస్టరీ ఎలా పర్మనెంట్గా డిలీట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా క్రోమ్ బ్రౌజర్లో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే చెప్తాను. సో ఆ సెట్టింగ్ కనుక మీరు చేసుకుంటే ఇలాంటి పర్సనల్ వెబ్సైట్లు మీరు సెర్చ్ చేయాలనుకున్నప్పుడు మీరు 99% సేఫ్ సైడ్లో ఉంటారు. మన ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేసి న్యూ ఇంకాగ్నిటో ట్యాబ్ అని ఓపెన్ చేస్తే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రోమ్ -net/internals అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఎన్ఎస్లోకి వెళ్ళండి. ఇక్కడ హోస్ట్ రీసాల్వర్ క్యాషే అని ఉంటుంది. క్లియర్ హోస్ట్ క్యాషే మీద ట్యాప్ చేస్తే మన హిస్టరీ మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ట్యాప్ చేస్తే ఇక్కడ డక్డక్కో సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంకాగ్నిటో వాడే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.